హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. మనం ఇప్పుడు జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్ క్లాస్ 1ని చూద్దాము. దీనిలో ఫస్ట్, స్వచ్ఛ సర్వేక్షణలో పెద్దపల్లి జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దీనికి సంబంధించి సరైనటువంటి స్టేట్మెంట్ను గుర్తించుము. జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్, స్వచ్ఛ సర్వేక్షణలో జగిత్యాల జిల్లాకు 12వ స్థానం. నెక్స్ట్ పాయింట్, స్వచ్ఛ సర్వేక్షణలో కరీంనగర్ జిల్లాకు 22వ స్థానం. నెక్స్ట్ పాయింట్, స్వచ్ఛ సర్వేక్షణలో రాష్ట్రాల కేటగిరీలో తెలంగాణకు 7వ స్థానం. నెక్స్ట్ పాయింట్, స్వచ్ఛ సర్వేక్షణలో రాష్ట్రాల కేటగిరీలో ఆంధ్రప్రదేశ్కు 10వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, జిల్లా మండల పరిషత్ ఎన్నికలలో పోటీ చేసేటటువంటి అభ్యర్థుల గరిష్ట వ్యయ పరిమితిని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం పెంచింది. అయితే కింది వివరాలను పరిశీలించండి. జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్, జడ్పీటీసీ ఎన్నికల గరిష్ట వ్యయ పరిమితి 2 లక్షల నుంచి 4 లక్షలకు పెంపు. నెక్స్ట్ పాయింట్, ఎంపీటీసీ ఎన్నికల అభ్యర్థుల గరిష్ట వ్యయ పరిమితి ఇది ₹1,00,000 నుంచి 1.50 లక్షలకు పెంపు. నెక్స్ట్ పాయింట్, సర్పంచ్ ఎన్నికల గరిష్ట పరిమితి అక్కడి జనాభాను 1.50 లక్షలు ఇంకా 2.50 లక్షలు. నెక్స్ట్ క్వశ్చన్, స్వచ్ఛ సర్వేక్షణలో పెద్దపల్లి జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అయితే దీనికి సంబంధించి సరైనటువంటి స్టేట్మెంట్ను గుర్తించుము. జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్, స్వచ్ఛ సర్వేక్షణలో జగిత్యాల జిల్లాకు 12వ స్థానం. ఈ క్వశ్చన్ ఇంతకుముందే రిపీట్ అయింది. నెక్స్ట్ పాయింట్, స్వచ్ఛ సర్వేక్షణలో కరీంనగర్ జిల్లాకు 22వ స్థానం. అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణలో రాష్ట్రాల కేటగిరీలో తెలంగాణకు 7వ స్థానం. ఇంకా స్వచ్ఛ సర్వేక్షణలో రాష్ట్రాల కేటగిరీలో ఆంధ్రప్రదేశ్కు 10వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, పథకాలు కార్యక్రమాల అమలులో ఉత్తమ పనితీరులో తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖకు 8 అవార్డులు దక్కాయి. అయితే ఈ అంశానికి సంబంధించి సరైనటువంటి స్టేట్మెంట్ను గుర్తించుము. జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్, పారదర్శకత జవాబుదారీతనం కేటగిరీలో మొదటి స్థానం. నెక్స్ట్ పాయింట్, ఉపాధి హామీలో సుపరిపాలన కార్యక్రమాల అమలులో 2వ స్థానం. ఇంకా ఉపాధి హామీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి జిల్లాల విభాగంలో వికారాబాద్, కామారెడ్డిలకు అవార్డులు. నెక్స్ట్ పాయింట్, ఉపాధి హామీలో ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి 18 గ్రామ పంచాయతీల్లో సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్కు అవార్డు. ఇవన్నీ కూడా సరైనటువంటి స్టేట్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అవసరం లేదని, మళ్ళొకసారి చెప్తున్నాను, దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అవసరం లేదని 21వ లా కమిషన్ ఇటీవల స్పష్టం చేసింది. అయితే దీనికి సంబంధించి సరైనటువంటి స్టేట్మెంట్ను గుర్తించుము. జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్, 21వ లా కమిషన్ పదవీ కాలం
ఇది 2018 సంవత్సరం ఆగస్టు 31వ తేదీతో ముగింపు. నెక్స్ట్ పాయింట్, 21వ లా కమిషన్ పెళ్లి చేసుకోవడానికి కావలసినటువంటి చట్టబద్ధమైనటువంటి కనీస వయో పరిమితిని, ఇది స్త్రీ పురుషులకు ఇద్దరికీ కూడా 18 సంవత్సరాలు ఉండాలని అభిప్రాయపడింది. ఈ రెండు అంశాలు కూడా సరైనటువంటి స్టేట్మెంట్స్. నెక్స్ట్, జతపరచుము. దీనిలో ఫస్ట్ ప్రియా వారియర్. ప్రియా వారియర్ వీరు మలయాళ నటి. నెక్స్ట్, సునీల్ మెహతా. సునీల్ మెహతా వీరి గురించి ఇక్కడ ఇవ్వలేదు. నెక్స్ట్ సుబర్ణ నోది. సుబర్ణ నోది వీరు బంగ్లాదేశ్ జర్నలిస్టు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాని నరేంద్ర మోడీ 2018 సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు సేవలను ఢిల్లీలో ప్రారంభించారు. అయితే దీనికి సంబంధించినటువంటి సరి అయినటువంటి స్టేట్మెంట్ను గుర్తించుము. జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్. డిపాజిట్లపై 4% వడ్డీ చెల్లిస్తారు. నెక్స్ట్ పాయింట్, రుణాలు, బీమా వంటి థర్డ్ పార్టీ సేవలు అందించేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇంకా బజాజ్ అలియాంజ్ జీవిత బీమా కంపెనీతో ఒప్పందం. నెక్స్ట్ పాయింట్, వినియోగదారుడి ఇంటి వద్దకే వచ్చి పోస్ట్మన్ సేవింగ్స్ ఇంకా కరెంటు ఖాతాలను తెరుస్తారు. ఇవన్నీ కూడా సరి అయినటువంటి స్టేట్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచుము. దీనిలో ఫస్ట్ ఆర్ మాధవన్. ఆర్ మాధవన్ వీరు HAL నూతన CMD. నెక్స్ట్ తరుణ్ మహారాజ్. తరుణ్ మహారాజ్ వీరు జైన మత గురువు. నెక్స్ట్ నేహల్ చుడాసమా. నేహల్ చుడాసమా వీరు మిస్ దివా యూనివర్స్ 2018. నెక్స్ట్ కమాలుద్దీన్ అహ్మద్. కమాలుద్దీన్ అహ్మద్ వీరు కేంద్ర మాజీ మంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచుము. దీనిలో ఫస్ట్ రవీంద్ర కుమార్ సింఘాల్. రవీంద్ర కుమార్ సింఘాల్ వీరు ఫ్రాన్స్లో ఐరన్ మ్యాన్ ట్రియాథ్లాన్ పూర్తి అనేటటువంటిది. నెక్స్ట్ సెకండ్ వన్ బసంత్ కుమార్ మిశ్రా. బసంత్ కుమార్ మిశ్రా వీరు 2018 సంవత్సరం డాక్టర్ BC రాయ్ జాతీయ అవార్డు గ్రహీత. నెక్స్ట్ తహిరా సఫ్దార్. తహిరా సఫ్దార్ వీరు పాకిస్తాన్లో మొట్టమొదటి మహిళా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్ వన్ విలాసిని గణేష్. వీరు అమెరికాలో 63 నెలల జైలు శిక్ష. నెక్స్ట్ క్వశ్చన్, 2020-2021 జనగణనకు కేంద్రం యోచిస్తోంది. అయితే దీనికి సంబంధించి సరైనటువంటి స్టేట్మెంట్ను గుర్తించుము. జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్,
ఈసారి ఓబీసీల వివరాలను కూడా సేకరించాలని యోచన. నెక్స్ట్ పాయింట్, దేశంలో ప్రతి జననం మరణాన్ని అధికారికంగా నమోదు చేయడాన్ని సిఆర్ఎస్ అని పిలుస్తారు. ఈ 2 పాయింట్స్ కూడా కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి భారత్లోని పాఠశాలల్లో పారిశుద్ధ్యంపై వెల్లడించినటువంటి నివేదికకు సంబంధించి సరైనటువంటి స్టేట్మెంటును గుర్తించుము. జవాబు సరైనటువంటి స్టేట్మెంట్ అదేంటంటే, నివేదిక పేరు ఏంటంటే డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ అండ్ హైజీన్ ఇన్ స్కూల్స్ 2018 గ్లోబల్ బేస్ లైన్ రిపోర్టు అనేటటువంటి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్. ఇంకా నెక్స్ట్ పాయింట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ బాలల నిధి సంయుక్త పర్యవేక్షణ కార్యక్రమం ఈ నివేదికను రూపొందించాయి. ఇక్కడ చెప్పినటువంటి ఈ 2 పాయింట్స్ కూడా కరెక్ట్ అయినటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించి సరైనటువంటి స్టేట్మెంట్ను గుర్తించుము. జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్, 5,000 రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ ఇది 10,000కు పెంపు. నెక్స్ట్ పాయింట్, 2,000 రూపాయల వరకు ఓవర్ డ్రాఫ్ట్కు ఎలాంటి షరతులు లేవు. నెక్స్ట్ పాయింట్, ఉచిత ప్రమాద బీమా మొత్తం 2 లక్షలకు పెంపు. ఇక్కడ చెప్పినటువంటి ఈ 3 పాయింట్స్ కూడా కరెక్ట్ అయినటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. అయితే దీనికి సంబంధించినటువంటి సరైన స్టేట్మెంట్ను గుర్తించుము. జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్, సుప్రీంకోర్టు 2018 సంవత్సరం సెప్టెంబర్ 6వ తేదీన తీర్పును వెలువరించింది. నెక్స్ట్ పాయింట్, స్వలింగ సంపర్కం నేరమని ఐపీసీలో సెక్షన్ 377 చెబుతోంది. ఇక్కడ చెప్పినటువంటి ఈ 2 పాయింట్స్ కూడా కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ లుంబిని పార్క్ ఇంకా గోకుల్ చాట్ జంట పేలుల కేసులో కోర్టు 2 దోషులుగా నిర్ధారించింది. అయితే దీనికి సంబంధించి సరైనటువంటి స్టేట్మెంట్ను గుర్తించుము. జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్, లుంబిని పార్క్ ఇంకా గోకుల్ చాట్ జంట పేలులు ఇవి 2007వ సంవత్సరం ఆగస్టు 25వ తేదీన జరిగాయి. అయితే లుంబిని పార్క్ ఇంకా గోకుల్ చాట్ జంట పేలుళ్ళ దోషులు వారెవరంటే అనిల్ షఫీక్ సయీద్ మరియు మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి. ఇక్కడ చెప్పినటువంటి ఈ 2 పాయింట్స్ కూడా కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ తొలి శాసనసభ ఇటీవల రద్దయింది. అయితే దీనికి సంబంధించినటువంటి సరైన స్టేట్మెంట్ను గుర్తించుము. జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్, తెలంగాణ తొలి శాసనసభ 4 సంవత్సరాల 3 నెలల 5 రోజుల పాటు కొనసాగింది. నెక్స్ట్ పాయింట్,
తెలంగాణ తొలి శాసనసభ 2014 సంవత్సరం జూన్ 9వ తేదీన తొలిసారిగా సమావేశమైంది. ఇక్కడ చెప్పినటువంటి ఈ 2 పాయింట్స్ కూడా కరెక్ట్ అయినటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ మరియు అమెరికా మధ్య ఇటీవల కోమ్ కాసా అనేటటువంటి ఒప్పందం కుదిరింది. అయితే దీనికి సంబంధించి సరైనటువంటి స్టేట్మెంట్ను గుర్తించుము. జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్. 2 దేశాల విదేశాంగ ఇంకా రక్షణ మంత్రులతో తొలిసారి 2+2 చర్చల అనేటటువంటి సందర్భంగా కోమ్ కాసా అనేటటువంటి ఒప్పందం కుదిరింది. నెక్స్ట్ పాయింట్, అధునాతన ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ఇంకా ఉపగ్రహ డేటాను 2 దేశాలు ఇచ్చిపుచ్చుకోవడానికి కోమ్ కాసా ఒప్పందం వీలును కల్పిస్తుంది. నెక్స్ట్ పాయింట్, కోమ్ కాసా ఒప్పందం ఇది 10 సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది. ఇక్కడ చెప్పినటువంటి ఈ అన్ని పాయింట్స్ కూడా కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ జతపరచుము. దీనిలో ఫస్ట్ అమితాబ్ చౌదరి, వీరు యాక్సిస్ బ్యాంక్ ఎండి ఇంకా సిఈఓ. నెక్స్ట్ డాక్టర్ చంద్రశేఖరం, వీరు కెమికల్ రీసెర్చ్ సొసైటీ ఆఫ్ ఇండియా కాంస్య పథకం. నెక్స్ట్ కపిల్ సిబల్, వీరు షేడ్స్ ఆఫ్ ట్రూత్. నెక్స్ట్ అంపశయ్య నవీన్, వీరు 2018 కాళోజీ నారాయణరావు పురస్కారం అనేటటువంటిది వీరికి దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచుము. దీనిలో ఫస్ట్ 87వ ఇజ్మీర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో, ఇది టర్కీలో. నెక్స్ట్ సెకండ్ వన్, 4వ వరల్డ్ సమ్మిట్ ఆన్ అక్రిడిటేషన్, ఇది న్యూఢిల్లీ. నెక్స్ట్ 2వ వరల్డ్ హిందూ కాంగ్రెస్, ఇది షికాగో. నెక్స్ట్ 12వ ఏరో ఇండియా, ఇది బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ లుంబిని పార్క్ ఇంకా గోకుల్ చాట్ పేలుళ్ల కేసుకు సంబంధించి సరైనటువంటి స్టేట్మెంట్ను గుర్తించుము. జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్, ఈ పేలుళ్లకు పాల్పడింది ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు. నెక్స్ట్ పాయింట్, అనీక్ షహీక్ సయీద్ మరియు మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరీలకు ఉరి శిక్ష. నెక్స్ట్ పాయింట్, తారిక్ ఎహసాన్కు యావజ్జీవ శిక్ష. నెక్స్ట్ పాయింట్, పరారీలో ప్రధాన కుట్రదారు అమీర్ రెజా ఖాన్ మరియు రియాజ్ బత్కల్ ఇంకా ఇక్బాల్ బత్కల్. ఇక్కడ చెప్పినటువంటి ఈ అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచుము. దీనిలో ఫస్ట్
డేనియల్ జాంగ్. డేనియల్ జాంగ్ ఇది అలీబాబా ఎగ్జిక్యూటివ్ చైర్మన్. నెక్స్ట్ సిద్ధార్థ్ సంఘ్వి. సిద్ధార్థ్ సంఘ్వి వీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉపాధ్యక్షుడు. నెక్స్ట్ ఏఎస్పి సిన్హా. ఏఎస్పి సిన్హా వీరు కృష్ణా బోర్డు చైర్మన్. నెక్స్ట్ ఆర్కే జైన్. ఆర్కే జైన్ వీరు గోదావరి బోర్డు చైర్మన్. నెక్స్ట్ క్వశ్చన్ 4G డేటా డౌన్లోడ్ వేగంలో రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచినట్లు ట్రాయ్ వెల్లడించింది. అయితే ఈ కింది వివరాలను పరిశీలించండి. దీనిలో ఫస్ట్ పాయింట్ అప్లోడ్ వేగంలో ఇండియా సెల్యులార్ ఇది తొలి స్థానంలో నిలిచింది. నెక్స్ట్ పాయింట్ ట్రాయ్ చైర్మన్ రామ్ సేవక్ శర్మ. నెక్స్ట్ క్వశ్చన్ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ చైర్మన్ పదవికి హోర్మస్జీ ఎన్ఖామా వీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఈ కింది వివరాలను పరిశీలించండి. జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్ హోర్మస్జీ ఎన్ఖామా వీరు ముంబై సమాచార్ దినపత్రిక డైరెక్టర్. నెక్స్ట్ పాయింట్ ఏబీసీ డిప్యూటీ చైర్మన్ పదవికి మధుకర్ కామత్ ఎన్నిక అనేటటువంటిది జరిగింది. ఇక్కడ చెప్పినటువంటి ఈ రెండు అంశాలు కూడా కరెక్ట్ అయినటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్ మహిళల క్రికెట్లో అత్యధిక వన్డే మ్యాచ్లలో ఓ జట్టుకు నాయకత్వం వహించినటువంటి క్రికెటర్గా భారత కెప్టెన్ మితాలీ రాజ్ వీరు ప్రపంచ రికార్డును సృష్టించింది. అయితే దీనికి సంబంధించినటువంటి సరైన స్టేట్మెంట్ను గుర్తించుము. జవాబు ఏంటంటే 2018 సెప్టెంబర్ 11వ తేదీన శ్రీలంకతో జరిగినటువంటి వన్డే మ్యాచ్లో మితాలీ రాజ్ వీరు ఈ రికార్డును సాధించింది అనేటటువంటి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి సూచిక దీనిలో భారత్ 130వ స్థానంలో నిలిచింది. అయితే కింది వివరణలను పరిశీలించండి. జవాబు దీనిలో ఫస్ట్ 189 దేశాలతో ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి సూచికను రూపొందించారు. నెక్స్ట్ పాయింట్ 2016 ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి సూచికలో భారత్ 131వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ పాయింట్ మానవాభివృద్ధి గ్రూప్లో భారత్ మాధ్యమిక మానవాభివృద్ధి కేటగిరీలో చోటును దక్కించుకుంది. నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ వీరు నియమితులయ్యారు. అయితే దీనికి సంబంధించి సరైనటువంటి స్టేట్మెంట్ను గుర్తించుము. జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్ జస్టిస్ దీపక్ మిశ్రా స్థానంలో సిజేఐగా జస్టిస్ రంజన్ గొగోయ్ వీరు నియమితులయ్యారు. నెక్స్ట్ పాయింట్ జస్టిస్ రంజన్ గొగోయ్ వీరు 2019 సంవత్సరం నవంబర్ 17వ తేదీ వరకు సిజేఐగా కొనసాగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్రో 2018 సంవత్సరం సెప్టెంబర్ 16వ తేదీన
నోవాసర్ ఇంకా నోవాసర్ S14 అనేటటువంటి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది. అయితే ఈ కింది వివరణలను పరిశీలించండి. జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్. PSLV C42 ద్వారా నోవాసర్ S14 అనేటటువంటి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది. నెక్స్ట్ పాయింట్. ఈ రెండు ఉపగ్రహాలు భూమి పరిశీలన, వరదలు, విపత్తుల సమాచారం ఇచ్చేందుకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్. పురుషుల అథ్లెటిక్స్లో అత్యంత క్లిష్టమైనటువంటి రేసు అదేంటంటే మారథాన్లో ఎలియుడ్ కిప్చోగే ఇది 2018 సంవత్సరం సెప్టెంబర్ 16వ తేదీన ప్రపంచ రికార్డును సాధించారు. అయితే ఈ కింది వివరణలను పరిశీలించండి. జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్. ఎలియుడ్ కిప్చోగే వీరు కెన్యాకు చెందినటువంటి వారు. నెక్స్ట్ పాయింట్. ఎలియుడ్ కిప్చోగే వీరు 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 1 నిమిషం 39 సెకండ్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డును సాధించారు. నెక్స్ట్ క్వశ్చన్. దేశవ్యాప్తంగా శాసనసభ్యుల వ్యక్తిగత ఆదాయంలో కర్ణాటక ప్రథమ స్థానంలో నిలిచింది. అయితే ఈ కింది వివరణలను పరిశీలించండి. జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. నెక్స్ట్ పాయింట్. దేశవ్యాప్తంగా శాసనసభ్యుల వ్యక్తిగత ఆదాయంలో ఛత్తీస్గఢ్ ఇది చివరి స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ను మార్క్ బెనియాఫ్ వీరు కొనుగోలు చేశారు. అయితే ఈ కింది వివరణలను పరిశీలించండి. జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్. మార్క్ బెనియాఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ దిగ్గజం అయినటువంటి సేల్స్ ఫోర్స్ సహా వ్యవస్థాపకుడు ఇంకా చైర్మన్. నెక్స్ట్ పాయింట్. మెరిడిత్ కార్పొరేషన్ నుంచి టైమ్ మ్యాగజైన్ను మార్క్ బెనియాఫ్ వీరు కొనుగోలు చేశారు. నెక్స్ట్ పాయింట్. 2017 సంవత్సరంలో టైమ్ మ్యాగజైన్తో సహా పలు ప్రచురణలను టైమ్ కంపెనీ నుంచి మెరిడిత్ కొనుగోలు చేసింది. నెక్స్ట్ పాయింట్. 1923 సంవత్సరంలో టైమ్ మ్యాగజైన్ను ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే తొలిసారిగా హైడ్రోజన్ రైలును 2018 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన ప్రారంభించారు. దీనికి సంబంధించి కింది వివరణలను పరిశీలించండి. జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్. ఈ హైడ్రోజన్ రైలును కొరాడియా ఐలాండ్ రైలు అని పిలుస్తారు. నెక్స్ట్ పాయింట్. హైడ్రోజన్ రైలు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు.
నెక్స్ట్ క్వశ్చన్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వీరు ఇటీవల దాతృత్వ నిధి నెలకొల్పారు. అయితే ఈ కింది వివరణలను పరిశీలించండి. జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్, ప్రపంచంలోనే అత్యధిక సంపన్నుడు జెఫ్ బెజోస్. నెక్స్ట్ పాయింట్, బెజోస్ డే 1 ఫండ్ అనేటటువంటి పేరిట $2 బిలియన్ దాతృత్వ నిధి నెలకొల్పారు. నెక్స్ట్ పాయింట్, ఇల్లు లేనటువంటి కుటుంబాలకు సహాయం, ఇంకా తక్కువ ఆదాయం కలిగినటువంటి వారి పిల్లలకు ఫ్రీ స్కూల్ ఏర్పాటుకు నిధులు అనేటటువంటి ఇక్కడ చెప్పినటువంటి 3 పాయింట్స్ కూడా కరెక్ట్ అయినటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్, కుటుంబ కంపెనీలు అధికంగా గల దేశాలలో భారత్ 3వ స్థానంలో నిలిచింది. అయితే ఈ కింది వివరణలను పరిశీలించండి. జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్, క్రెడిట్ సూయిజ్ పరిశోధనా సంస్థ ఈ నివేదికను వెల్లడించింది. నెక్స్ట్ పాయింట్, కుటుంబ కంపెనీలు అధికంగా గల దేశాలలో చైనా ఇది ప్రథమ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, జపాన్లోని అధికారిక లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ నాయకుడిగా ప్రధాని షింజో అబే వీరు 2018 సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీన మరోసారి ఎన్నికయ్యారు. అయితే ఈ కింది వివరణలను పరిశీలించండి. జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్, షింజో అబే వీరు 2021వ సంవత్సరం ఆగస్టు వరకు కూడా వీరు పదవిలో కొనసాగనున్నారు. నెక్స్ట్ పాయింట్, తొలిసారిగా 2012 సంవత్సరం డిసెంబర్లో ప్రధాని బాధ్యతలను చేపట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని విభిన్న వాతావరణ ప్రాంతాలలో వర్షపాతంలో అస్థిరత మరియు మార్పులను ముందే పసిగట్టేందుకు ఉపయోగపడేటటువంటి నూతన గణాంక నమూనాను ఇటీవల రూపొందించారు. అయితే ఈ కింది వివరణలను పరిశీలించండి. జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్, ఐఐటి ఖరగ్పూర్ పరిశోధకులు ఈ నమూనాను రూపొందించారు. నెక్స్ట్ పాయింట్, సముద్రాలు, నదులు, వాతావరణం ఇంకా భూశాస్త్ర కేంద్రం ఈ నమూనాను అభివృద్ధి చేసింది. నెక్స్ట్ పాయింట్, 38 సంవత్సరాల గణాంకాలను ఆధారంగా చేసుకొని ఈ నమూనా రూపొందించారు. నెక్స్ట్ క్వశ్చన్, లైంగిక దాడుల కేసులపై వార్తా కథనాలు వెలువరించకుండా మీడియాపై నిషేధం విధించడం తగదని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ కింది వివరణలను పరిశీలించండి. జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్, జస్టిస్ మదన్ బి లోకూర్ మరియు జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం 2018 సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీన నిర్ణయాన్ని వెలువరించింది. నెక్స్ట్ పాయింట్, బీహార్లోని ముజఫర్పూర్ శరణాలయంలో చోటు చేసుకున్నటువంటి అత్యాచారాల నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు అనేటటువంటిది ఉంది.
నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి బహుమితీయ పేదరిక సూచి 2018ని విడుదల చేసింది. ఈ కింది వివరాలను పరిశీలించండి. జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్ 2005 సంవత్సరం నుంచి 2016 సంవత్సరం ఈ దశకంలో భారత్లోని 27.10 కోట్ల మంది పేదరికాన్ని జయించినట్లుగా ఈ సూచి వెల్లడించింది. నెక్స్ట్ పాయింట్, రోజుకి 1.90 అమెరికన్ డాలర్ల కంటే అంటే సుమారుగా 137 రూపాయల కంటే కూడా తక్కువ ఆదాయం ఆర్జిస్తున్నటువంటి వారిని పరిగణలోకి తీసుకొని సూచీని రూపొందించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ 2018 సెప్టెంబర్ 20వ తేదీన స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రహార్ను ప్రయోగించింది. అయితే ఈ కింది వివరణలను పరిశీలించండి. జవాబు ఒడిశాలోని చాందీపూర్లోని సమీకృత పరీక్షా వేదిక ఇక్కడ నుంచి దీన్ని ప్రయోగించారు. మళ్ళొకసారి చెప్తున్నాను, ఒడిశాలోని చాందీపూర్లోని సమీకృత పరీక్ష వేదిక నుంచి ప్రయోగించింది. నెక్స్ట్ పాయింట్, రక్షణ పరిశోధన ఇంకా అభివృద్ధి సంస్థ ప్రహార్ను అభివృద్ధి చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లింలు తక్షణం విడాకులు ఇచ్చేందుకు వీలు కల్పించేటటువంటి ట్రిపుల్ తలాక్ అనేటటువంటి పద్ధతిని నేరంగా పరిగణించేటటువంటి ఆర్డినెన్స్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు 2018 సంవత్సరం సెప్టెంబర్ 19వ తేదీన ఆమోదాన్ని తెలిపారు. అయితే ఈ కింది వివరణలను పరిశీలించండి. దీనిలో ఫస్ట్ పాయింట్, ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని 2017 సంవత్సరం ఆగస్టు 22వ తేదీన సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. నెక్స్ట్ పాయింట్, ట్రిపుల్ తలాక్ బిల్లుకు 2017 సంవత్సరం డిసెంబర్ 28వ తేదీన లోక్సభ ఆమోదం. నెక్స్ట్ పాయింట్, తక్షణ ట్రిపుల్ తలాక్ను భారత్తో సహా 22 దేశాలు కూడా నిషేధించాయి. నెక్స్ట్ క్వశ్చన్, జేఈఈ మరియు నీట్ విద్యార్థుల కొరకు కేంద్రం ఇటీవల స్వయం ప్రభ అనేటటువంటి మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ క్రింది వివరణలను పరిశీలించండి. దీనిలో ఫస్ట్ పాయింట్, స్వయం ప్రభ అనేటటువంటి మొబైల్ యాప్ను కేంద్ర మానవ వనరుల శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. నెక్స్ట్ పాయింట్, కేంద్రం 2017 సంవత్సరం జూలైలో స్వయం ప్రభ పేరిట కొన్ని ఛానళ్లను ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, అవినీతి కేసులో మలేసియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ వీరు 2018 సంవత్సరం సెప్టెంబర్ 19వ తేదీన అరెస్ట్ అయ్యారు. అయితే ఈ కింది వివరణలను పరిశీలించండి. జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్, ప్రభుత్వ పెట్టుబడి నిధి నుంచి దాదాపు 4,524 కోట్ల రూపాయలు లూటీ చేసినట్లుగా నజీబ్ అభియోగాలను ఎదుర్కొంటున్నారు. నెక్స్ట్ పాయింట్,
మలేసియా రాజధాని కౌలాలంపూర్. నెక్స్ట్ పాయింట్, మలేసియా ప్రధాని ఎవరంటే మహతిర్ బిన్ మహ్మద్. నెక్స్ట్ క్వశ్చన్, అంగన్వాడీ మరియు ఆశా కార్యకర్తలకు ఇచ్చేటటువంటి గౌరవ వేతనాలను పెంచాలనేటటువంటి ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ సంఘం ఇది 2018 సెప్టెంబర్ 19వ తేదీన ఆమోదాన్ని తెలిపింది. దీని ప్రకారం కింది వివరణలను పరిశీలించండి. జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్, అంగన్వాడీ కార్యకర్తల వేతనం 4,500కు పెంపు. నెక్స్ట్ పాయింట్, ఆశా కార్యకర్తల యొక్క వేతనం 2,000కు పెంపు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ 2018 సెప్టెంబర్ 20వ తేదీన స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అదేంటంటే ప్రహార్ను ప్రయోగించింది. అయితే ఈ కింది వివరణలను పరిశీలించండి. ఈ క్వశ్చన్ ఇంతకుముందు ఒకసారి రిపీట్ కావడం జరిగింది. దీని జవాబు ఒడిశాలోని చాందీపూర్లోని సమీకృత పరీక్ష వేదిక ఇక్కడ నుంచి దీన్ని ప్రయోగించింది. నెక్స్ట్ పాయింట్, రక్షణ పరిశోధన ఇంకా అభివృద్ధి సంస్థ ప్రహార్ను అభివృద్ధి చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో 2018 సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీన మెరుపు దాడుల దినోత్సవం అంటే సర్జికల్ స్ట్రైక్స్ డే దీన్ని నిర్వహించాలని విశ్వవిద్యాలయ నిధుల సంఘం ఇది 2018 సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీన ఉత్తర్వులను జారీ చేసింది. దీని ప్రకారం ఈ కింది వివరణలను పరిశీలించండి. జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్, భారత సైన్యం 2016 సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీన సర్జికల్ స్ట్రైక్స్ దీన్ని నిర్వహించింది. నెక్స్ట్ పాయింట్, యూజీసీ చైర్మన్ డిపి సింగ్ గారు. నెక్స్ట్ పాయింట్, యూజీసీ ఏర్పాటు ఇది 1956 సంవత్సరంలో జరిగింది, 1956. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచుము. దీనిలో ఫస్ట్ దగ్గుబాటి పురంధేశ్వరి వీరు ఎయిర్ ఇండియా స్వతంత్ర డైరెక్టర్. నెక్స్ట్ పాయింట్, అనిల్ కుమార్ చౌదరి వీరు సెయిల్ చైర్మన్. నెక్స్ట్ పాయింట్, ట్రాన్ దాయి క్వాంగ్ వీరు వియత్నాం అధ్యక్షుడు. నెక్స్ట్, బుర్హాన్ వనీ వీరు పాకిస్తాన్ పోస్టల్ స్టాంప్. బుర్హాన్ వనీ అనేటటువంటిది ఇది పాకిస్తాన్ పోస్టల్ స్టాంప్. నెక్స్ట్ క్వశ్చన్, నరేంద్ర మోడీ 2018 సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీన ఆయుష్మాన్ భారత్ అనేటటువంటి పథకాన్ని ప్రారంభించారు. అయితే ఈ కింది వివరణలను పరిశీలించండి. జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్, ఒక కుటుంబానికి ఏటా 5 లక్షల రూపాయల వరకు కూడా ఆరోగ్య బీమా. నెక్స్ట్ పాయింట్, ఆయుష్మాన్ భారత్ అనేటటువంటి పథకంలో కేంద్ర మరియు రాష్ట్రం వాటా
60 ఇంకా 40%. ఇక్కడ నుంచి 90 మైనస్ 10% వరకు. 60 40% నుంచి 90 10% వరకు. నెక్స్ట్ పాయింట్, ఆయుష్మాన్ భారత్ దీని యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ఏంటంటే 14555 14555. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ 2018 సంవత్సరం సెప్టెంబర్లో 23వ తేదీన నిరోధక క్షిపణి పృథ్వీ డిఫెన్స్ వెహికల్ని విజయవంతంగా పరీక్షించింది. మళ్ళొకసారి చెప్తున్నాను. భారత్ 2018 సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీన నిరోధక క్షిపణి పృథ్వీ ఇది డిఫెన్స్ వెహికల్ని విజయవంతంగా పరీక్షించింది. అయితే దీనికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించండి. దీనిలో ఫస్ట్ పాయింట్, ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుంచి నిరోధక క్షిపణి పృథ్వీ డిఫెన్స్ వెహికల్ని పరీక్షించారు. నెక్స్ట్ పాయింట్, పీడీవి భూ వాతావరణానికి ఎగువన 50 కిలోమీటర్ల ఎత్తులో శత్రు క్షిపణులను నేలకూలుస్తుంది.